అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. బండా, నీ ప్రతిభ నా సీత తెలుసుకోలేకపోతుంది. శివంగి నీకిచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదో మాకు తెలియడం లేదు. అమ్మ బండన్నా, అమాయకంగా కనిపించి నీళ్ళు కాలిలో ముళ్ళు దగ్గర నుంచి నా వరకు అన్ని చెప్పేశావన్నమాట. నీ మెడలో క్రాస్, అదే సిలువేది? నువ్వు మామూలుగానే ఉన్నావు. మా ఆశ్రమం ఫాదర్ గ్రాబియల్కి నేను ఎలా దొరికానో అదే మతంలో ఉండేటట్టు నన్ను పెంచారు.
అసలేం చూసుకొని ఈవిడికింత పొగరు? నాగన్నని చూసుకొని. అయినా పొగర్లేంది ఎవరికిలే, మనుషులందరికీ పొగరుంటుంది. నిజమేలే. కమలి, ఎవరెవరికి ఎందుకు పొగరో నేను గబగబా అడుగుతాను, నువ్వు టక్టకా చెప్పాలి. సరే అడుగు. రాజమయ్య దగ్గర నుంచి వద్దాం. ఓయ్, రాజమ్మకేమీ పొగరలేదు. ఇప్పుడు ఎవరికి పొగరుందా లేదనేది కాదు, సరదాగా అంతే. సరే అడుగు. రాజమయ్యకి ఏం చూసుకొని పొగరు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అబద్ధం చెప్పు. ఆయన మీసాలు చూసుకొని. ఇప్పుడు నిజం చెప్పు. లచ్చన్నని చూసుకొని. మరి లచ్చన్నకి? నన్ను చూసుకొని. ఇప్పుడు నిజం చెప్పు. వాళ్ళ అమ్మ అయ్యని చూసుకొని. సత్తమత్తకి? బండని చూసుకొని. మరి మా కిట్టబాబుకి? నిన్ను చూసుకొని అని చెప్తాననుకుంటున్నావా? కాదు, వాళ్ళ అయ్యని చూసుకొని. నిజమేలే. మరి ఆ రమణదొరికి? తన మెల్ల ఉన్న పులుగోరుని చూసుకొని. నీలు, ఇది వరకు లచ్చన్న, నేను, నువ్వు, కిట్టబాబు, రవిబాబు, సిరమ్మ ఇలా అందరం ఎంతో సరదాగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. కానీ ఈ మధ్య ఎవరికి వారే అన్నట్టు ఎవరి పనిలో వాళ్ళు తలమునకనవుతున్నాం. అందరూ ఇలా సరదాగా మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏమో. మన జంటలతో పాటు జిత్తు, మల్లే కాకుండా కొత్తగా మన బండన్న, శివంగి కూడా కలుపుతారు. ఏటంటావు కమలి? సీతక్క, అయ్యో సీతక్క, 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 లే సీతక్క, 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 ఇటు చూడు. సీతక్క, నీకేం చూడు కాదు. సీతక్క, నీకేం కాదు. నీళ్ళు, కొంచెం నీళ్ళు తీసుకురా, తొందరగా వెళ్ళు. సీతక్క, ఇటు చూడు. అక్క, నీకేం కాదక్క, చూడక్క. అక్క, సీతక్క, సీతక్క, నీళ్ళు తొందరగా రా. కమలి, ఇగో నీళ్ళు. వద్దు, నన్ను చూడనివ్వండి. పాము. పావా? చాలా ప్రమాదకరమైన పాము. ఏం కాదు కదా? ఏం కాదు. ఒక్క నిమిషం ఈ నీళ్లతో ఇక్కడ కడగండి. సీతక్క, అక్క, సీతక్క, లేగక్క.
సీతక్క ఆ నీళ్లు తాగించు. సీతక్క 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 లేక కొన్ని నీళ్ళు తాగు. నీకేం కాదు. ఈ రోజంతా మజ్జిగలో ఈ ఆకు వేసుకొని తాగు. అన్నం తినొద్దు. రేపు వచ్చి చూస్తాను. ధైర్యంగా ఉండు. విశ్రాంతి తీసుకో. ఈ ఆకులు మజ్జిగలో వేసుకోవాలి, సరేనా? లేక లేకక్క పైకి లే. జాగ్రత్త అక్క. బండా నిన్న నా ప్రాణం కాపాడావు. అందుకు నీకు నమస్కరిద్దాం అనుకున్నాను, కానీ చిన్నవాడివి. అందుకే అభిమానంగా పలకరిద్దామని వచ్చాను. నేను చేసిందే ఉంది. ఈ అడవిలో ఇవన్నీ మామూలే. నాకు తెలిసింది నేను చేశాను. అయినా ఇలా వైద్యం చేసి ఆపదలో ఉన్నవారిని రక్షించే పనిలో మా కుటుంబంలో రాజమయ్య, లచ్చన్న, నేను చేపట్టాం. ఇలా తరతరాలు మా వంశం అందరికీ సేవ చేస్తూ ఉండాలనేదే మా ఉద్దేశం. దానికి కట్టుపడి లచ్చన్నని పట్నంలో ఎంతోమంది పరిశోధనలకు రమ్మన్నారు. పెద్ద బంగ్లా, కారుతో పాటు ఎన్నో సదుపాయాలు, పెద్ద జీతం కూడా కాదనుకొని లచ్చన్న ఇక్కడే ఉన్నాడు. నన్నైనా పంపమని అడిగారు, కానీ లచ్చన్నను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. బాగుంది. ఆ రామాయణంలో ఆ రాములోరి కూడా లచ్చన్న వెళ్తే ఇక్కడ మాత్రం ఈ బండరాముడు ఆ లచ్చన్న వెంట పడుతున్నాడు. అవును, మా శివంగిని కలవద్దన్నావట? అవును. ఎందుకు? అవును, మా శివంగిని కలవద్దన్నావట?
అవును. ఎందుకు? ఎవరైనా ఇద్దరు ఎక్కడైనా హాయిగా కలుసుకొని మంచి స్నేహితుల్లాగా మనసులోని మాట చెప్పుకోవచ్చు. వారి మనసులో ఏ కల్మషం లేనప్పుడు వారెవరికీ భయపడనక్కర్లేదు. అయితే మీ మనసులోని ఏ కల్మషం లేదు కదా, మరి అలాంటప్పుడు మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా, మరి ఎందుకు కలవద్దన్నా? నేనెవరికీ భయపడనక్కర్లేదన్నది మనుషులను ఉద్దేశించి, అంతేకాని కొన్ని సంప్రదాయాలు కట్టుబాట్లు మనుషులకు సంబంధించినవి కావు. సంఘానికి సమాజానికి సంబంధించినవి, అందుకే కలవద్దన్నాను. మరి ఇంతకాలం ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ చేరి కబుర్లు చెప్పుకున్నారు, అప్పుడేమైంది ఈ సంఘం సమాజం? అప్పుడు మేము దాన్ని దుట్టిలో పెట్టలేదు. ఎందుకంటే మేం కలవడం అందరికీ ఇట్టం అనుకున్నాం. అందరికీ ఇట్టమైతే అది సమాజమైనా సంఘమైనా ఒప్పుకుంటుంది. ఏ ఒక్కరికి ఇట్టం లేకపోయినా ఆ పని చేయడం తప్పు. అందుకే శివంగిని కలవద్దన్నాను. అర్థమైంది. గూడెం అందరికీ ఇట్టమైంది, నేనొక్కదాన్నే ఇట్టం లేదని అన్నాననేగా. అలా అనకపోయినా అర్థం అదే. అయినా శివంగి మంచి చెడ్డలు తల్లి తప్ప మరి ఎవరు తెలుసుకుంటారు? నువ్వు శివంగికి వరుసగా అక్కవైనా సాక్షాత్తు తల్లివి. నువ్వు ఆ మంచే కోరుకుంటున్నావు. అయినా ఆమెకి ఏది మంచో ఏది చెడో నీకు తెలియదా? అందుకే నేను నిన్నెప్పుడూ తిట్టుకోలేదు, కోపం తెచ్చుకోలేదు, కనీసం మనసులో కూడా. రాముడు, నువ్వు అర్థం చేసుకున్నట్టు నేను ఇన్నాళ్ళు సాకిన నా చెల్లి కూడా నన్ను అర్థం చేసుకోలేదు. కాస్త నువ్వైనా దానికి చెప్పు. ఏమని చెప్పను చెప్పు, అలాగే చెప్తాను. మా మేనమావ కొడుకు నర్రిగాడని బహుశా నీకు తెలిసే ఉంటుంది. అవును, శివంగి చెప్పింది. వాడిని చేసుకోవే అని నేను చెప్పి విసిగిపోయాను. కానీ నువ్వు చెప్తే నీ మాట వింటుందనే నమ్మకం నాకుంది. నువ్వు శివంగితో ఆ నరిగాని చేసుకోమని చెప్తావా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. నువ్వు మంచివాడివి, ఆ విషయం నాకు తెలుసు. కానీ మంచితనం మనకు కూడెట్టదు కదా. ఎంతో కొంత సంపాదన లేకపోతే బ్రతికించడానికి జీవితాంతం కట్టపడాలి. ఇప్పుడిద్దరూ మనువైన తర్వాత ఒకరికిద్దరు ముగ్గురు కావచ్చు. అప్పుడైనా వాళ్ళని సాకాలి, వాళ్ళకి కూతంత చదువు చెప్పించాలి. రోజు రోజుకి తరిగిపోతున్న అడవుల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు చదువు సంధ్యలు లేకపోతే కానీకి కొరగరు. ఏమంటావు? నిజమే, నేనంత దూరం ఆలోచించలేదు. అయినా అడవిని పచ్చగా చూసుకుంటే వలస వెళ్లాల్సింది మనం కాదు. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న పట్నం వాళ్లే అడవికి రావాలి. అక్కడ కలుషితమైన గాలి నీరు వాళ్ళకి ఎంతో కాలం అక్కడ ఉండనివ్వదు. అందుకే అందరూ మళ్ళీ కోనలకే వచ్చేస్తున్నారు. ఏది ఏమైనా నువ్వు చెప్పాలి అనుకున్నది శివంగికి చెప్పు. వింటే అది అదృష్టవంతురాలు, వినకపోతే నేను దురదృష్టవంతురాలిని. బండా, నువ్వు మంచివాడివి. నా ప్రాణాలు కాపాడినా నేను నా మనసు మార్చుకోలేను. క్షమించు. దురదృష్టవంతురాలు నువ్వు కాదు, మా అమ్మ. శివంగి లాంటి మంచి కోడల్ని నేను ఇవ్వలేకపోతున్నాను. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే